హలో మిత్రులారా, నా పేరు పెన్ను. నేను పెన్సిల్కి అన్నని. హాయ్ అండి, నా పేరు పెన్సిల్. నేను పెన్నుకి తమ్ముడిని. మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దాని పేరే VM2D క్రియేటర్స్. ఈ ఛానల్ ఎందుకని అంటే, ఈ ఛానల్లో త్వరలో మంచి మంచి కథలతో 2D యానిమేషన్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా మేము ఎలా క్రియేట్ చేస్తున్నామో ఈ ఛానల్లో పెడతాము. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్, ఒక లైక్ కొట్టండి. గంట కొట్టడం మరవకండి. ఇమేజ్ లో ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోవాలని చెప్తాము. బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు ఇవి మనకు సెలక్షన్ టూల్స్ అండి. ఇది రెక్టాంగులర్ మర్క్యూ టూల్. రెక్టాంగులర్ మర్క్యూ టూల్ ఇది ఓన్లీ ఇవి సెలక్షన్ మట్టుకే చేసుకుంటాయి. చూడండి, ఇప్పుడు నేను రెక్టాంగులర్ మర్క్యూ టూల్ తోటి ఆ టూల్ తీసుకున్నా. దీని కూడా షార్ట్ కట్ వచ్చేసి ఎం ఉంది కదా. ఇప్పుడు రెక్టాంగులర్ ఉంది. ఎలిప్స్ కావాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు సెలక్షన్ టూల్లో ఇక్కడ మనకు హైలైట్లో ఉంది, అంటే రెక్టాంగులర్ టూల్ సెలెక్ట్ అయి ఉంది. మనకు షార్ట్ కట్లో మళ్ళీ ఎలిప్స్ టూల్ కావాలనుకుంటే షిఫ్ట్ ఎం. చూడండి, అక్కడ ఐకాన్ షిఫ్ట్ ఎం వచ్చింది. ఇప్పుడు ఎలిప్స్ టూల్ వచ్చింది. రైట్, ప్రజెంట్ మనం రెక్టాంగులర్ టూల్ మళ్ళీ షిఫ్ట్ ఎం ఇక్కడ డీసెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డీసెలెక్ట్, కంట్రోల్ డి కొట్టి డీసెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఏం తప్పితే మళ్ళీ రెక్టాంగులర్ టూల్ సెలెక్ట్ అయ్యి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఇమేజ్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఎడిట్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నొక్కి మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఈ సైడ్స్ చూసారు కదా, ఇది ఒపాసిటీ మనకు దీంట్లో ఎక్కువ ఉంది. ఆ ఒపాసిటీ వల్ల ఇట్లా బ్లర్గా కనబడుతుంది. ఇక్కడ షార్ప్గా కట్ కావాలనుకుంటే లాస్ట్ క్లాస్లో మూవ్ క్లాస్లో చెప్పాను. నేను కంట్రోల్ Z కొట్టి బ్యాక్ వచ్చా. రైట్, ఇప్పుడు నేను డీసెలెక్ట్ చేసుకొని మళ్ళీ రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫిగర్ ఎంత ఉంది, 10 ఉంది. దీన్ని మనం 0గా పెట్టుకుంటే ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మూవ్ టూల్ తోటి మూవ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి షార్ప్ వచ్చింది, అంటే అట్లా బ్లర్గా రాలేదు. రైట్, కంట్రోల్ Z కొట్టి బ్యాక్ వచ్చాయి. రైట్, ఇప్పుడు ఇది మూవ్ చేసుకోవడానికైనా కాదు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టూల్లో మనం కలర్ వేసుకోవాలి. ఇప్పుడు కలర్ వేసుకోవాలంటే మళ్ళీ నేను B నొక్కి బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు స్మూత్ బ్రష్ టూల్ సెలెక్ట్ అయి ఉంది. రైట్, స్మూత్ బ్రష్ టూల్లో ఇప్పుడు నేను బ్రష్ టూల్ సైజ్ పెద్ద చేసుకుంటానండి. బ్రష్ టూల్ సైజ్ పెద్ద చేసుకోవాలంటే మన కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్ నొక్కుతేనేమో తక్కువ అవుతుంది, క్లోజ్ బ్రాకెట్ నొక్కుతేనేమో ఎక్కువ అవుతుంది. రైట్, ఇప్పుడు నేను దీంతో ఈ బాక్స్లో నేను కలర్ వేసుకున్నా. కలర్ డిమ్ ఉంది, వేరే కలర్ తీసుకుంటున్నా. రైట్, ఇప్పుడు నేను ఈ సెలెక్షన్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి మనం కలర్ వేసుకోవాలి అనుకుంటే ఈ సెలెక్షన్ పెట్టుకొని దీంట్లో మనం కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కేసెస్లో మనకు కొన్ని ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే మనం సెలెక్షన్ చేసుకొని మనకు బయట కలర్ వేసుకోవాలి, మన సెలెక్షన్లో పడకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను బయట వేస్తే పడదు. చూడండి, ఓన్లీ దీంట్లోనే పడుతుంది. సో ఇప్పుడు మనకు బయట వేసుకోవాలంటే ఇప్పుడు నేను కంట్రోల్ Z కొట్టి బ్యాక్ వస్తా. రైట్, బ్యాక్ వచ్చిన ఇది మన సెలెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ పైన చూడండి ఆప్షన్స్లో సెలెక్షన్ ఉంది కదా, సెలెక్షన్లో ఇన్వర్స్ ఉంది. ఇన్వర్స్ నొక్కితే మనకు సెలెక్షన్ బయట వచ్చింది. ఇప్పుడు చూడండి, మనం బయట వేసుకోవచ్చు. లోపల అంటే లోపల పడదు, మన సెలెక్షన్ని ఇన్వర్స్ చేసుకున్నాం కాబట్టి లోపల పడదు. ఓకే, ఇది అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు నేను కంట్రోల్ Z కొట్టి బ్యాక్ వచ్చిన. కంట్రోల్ D అంటే మనకు ఈ సెలెక్ట్ అయింది అన్సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొద్దిగా నాకు సెలెక్షన్ ఉంది. ఓకే, మొత్తం పైన కంట్రోల్ D. రైట్, ఇప్పుడు కొట్టి నేను బ్యాక్ వచ్చిన. ఇప్పుడు మనకు సెలెక్షన్లో సెలెక్షన్ తీసుకొని కలర్ ఎట్లా వేసుకోవాలి చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే సెలెక్షన్లో ఇటు మనం బ్రష్తో కాకుండా మొత్తం సెలెక్షన్ ఇమేజ్కే ఫిల్ చేయాలంటే ఇప్పుడు బ్రష్తో వేస్తే మనకు సరిగా పడదు కదా, మనకు టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇట్లా బ్రష్తో వేస్తే టైం కూడా ఎక్కువ పడుతుంది. రైట్, ఇది మొత్తం కంట్రోల్ Z పెట్టిన బ్యాక్ వచ్చా. ఇది మొత్తం సెలెక్షన్లో మనకు కలర్ పడాలి. ఇక్కడ చూడండి, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెండు ఉన్నాయి. ఓకే,
ఈ ఫోర్గ్రౌండ్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇప్పుడు మనకు ఇట్లా బ్రష్ చేస్తే మనకు ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది పడుతుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను కంట్రోల్ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ నొక్కుతున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ పడ్డది. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్కి వద్దు, బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు, ఫోర్గ్రౌండ్ కలర్ కావాలి. అప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్. చూడండి ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ పడ్డది రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ జెడ్ కొట్టి నేను బ్యాక్ వచ్చా. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ మన సెలెక్షన్లో కలర్ వేయకూడదు, బయట వేయాలి. అలాంటప్పుడు మళ్ళీ సెలెక్షన్స్కి వచ్చి ఇన్వర్స్ అంటే మన సెలెక్షన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్, బ్యాక్గ్రౌండ్ కలర్ పడింది, వద్దు నాకు ఫోర్గ్రౌండ్ కలర్ కావాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ కలర్ పడ్డది. ఇట్లా మనం సెలెక్షన్లో కలర్ వేసుకోవచ్చు, దీంతో పాటు సెలెక్షన్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొట్టి నేను బ్యాక్ వచ్చి సెలెక్షన్ని అన్సెలెక్ట్, కంట్రోల్ టీ కొట్టి అన్సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ టూల్ తోటి మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఈ సెలెక్షన్ ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం, దాని నుండి మన కొద్దిగా సెలెక్షన్ పెంచుకోవాలి, అంటే సెలెక్షన్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 ఆప్షన్స్ ఏంటంటే ఇది యాడ్ సెలెక్షన్, ఇది సబ్స్క్రైబ్ సెలెక్షన్, ఇది ఇంటర్సెక్ట్ సెలెక్షన్. ఓకే. ఈ 3 అన్నమాట. దీంట్లో ఇప్పుడు యాడ్ సెలెక్షన్ తీసుకుందాం. యాడ్ సెలెక్షన్ తీసుకొని నేను బ్రష్ సైజ్ కొద్దిగా పెద్దగా తీసుకుంటున్నా. ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తా అంటే ఇట్లా సెలెక్షన్ యాడ్ చేస్తాను. చూడండి సెలెక్షన్ యాడ్ అవుతుంది, చూసారా? మనకి ఎంత సెలెక్షన్ కావాలంటే అంత సెలెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిడిల్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్, ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు మనకి యాడ్ అయిన సెలెక్షన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు మన సెలెక్షన్లో కొన్ని అన్వాంటెడ్ ప్లేసెస్లో సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా, ఈ ఆప్షన్ని మనం సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇట్లా అంటే తగ్గిపోతుంది, సెలెక్షన్ కిందికి వచ్చేస్తుంది అన్నమాట. మనకు ఎంతైతే సెలెక్షన్ కావాలో అంత పెట్టుకోవచ్చు. చూడండి ఇది. ఓకే. ఇప్పుడు నాకు ఇవి కాకుండా మళ్ళీ నేను ఫ్రెష్గా సెలెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఇంటర్సెక్ట్ సెలెక్షన్ని జస్ట్ మనం మళ్ళీ ఫ్రెష్గా ఇట్లా అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అది ఇంటర్సెక్ట్ అంటే ఇప్పుడు ఈ సెలెక్షన్ ఉంది కదా, సెలెక్షన్ మధ్యలోకి మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ సెలెక్షన్ పై మనకు కొత్త సెలెక్షన్ వస్తుంది అనమాట. ఇంటర్సెక్ట్ సెలెక్షన్ ఇది ఇట్లా యూజ్ అవుతుంది రైట్. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలిప్స్ టూల్ చూద్దాం. దీని కంట్రోల్ డి నొక్కి అన్సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎలిప్టికల్ టూల్ ఏంటంటే ఇట్లా మనకు డైరెక్ట్ ఇప్పుడు కీబోర్డ్లో నేమ్ పట్టకుండా మామూలుగా సెలెక్షన్ ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు పైన ఉన్న ఈ ఇమేజ్ ఇది ఉంది కదా, ఇది నాకు రౌండ్ షేప్లో రావాలి. ఈ బేబీ ఇప్పుడు ఉంది నాకు రౌండ్ షేప్లో రావాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా, చూడండి రౌండ్ షేప్లో వస్తుందా, రావట్లేదు. ఇట్లా చూడండి. ఇప్పుడు ఎలిప్స్ టూల్ తీసుకొని నేను ఇట్లా చేస్తుంటే చూడండి ఎలిప్స్ టూల్ వస్తుంది. ఎలిప్స్ టూల్ ఎట్లుంది, ఇది హారిజెంటల్గా ఉంది. ఇట్లా చేస్తే హారిజెంటల్గా ఉంది, ఇట్లా పెద్దగా అవుతుంది, ఇట్లా వర్టికల్గా అయింది, చూడండి ఇట్లా అవుతుంది. ఇట్లా కాకుండా మనకు రౌండ్గా రావాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని మనకి ఎక్కడికి వెళ్ళి అయితే కావాలో అక్కడికి వెళ్ళి పట్టుకొని డ్రాగ్ చేస్తే చూడండి రౌండ్గా వచ్చింది. అంటే మన కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుంటే అది వస్తుంది. ఈ సెలెక్షన్ని చూడండి, రౌండ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా మనం మళ్ళీ కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు.
ఫేస్లో బ్రష్ టూల్తో తీసుకొని మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలి, ఇట్లా వేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు ఇక్కడ వద్దు, మళ్ళీ బ్యాక్కి కావాలంటే మళ్ళీ ఇక్కడ సెలెక్షన్లోకి వచ్చేసి ఇన్వర్ట్ చేసి ఓకే బయట వేసుకోవచ్చు. నాకు లేదు ఇట్లా కాదు నాకు మొత్తం వేసుకోవాలంటే అలా చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్తో వచ్చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్, లేదు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఇవి రెండు నొక్కామనుకోండి ఏ కలర్ అయితే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కావాలో ఫోర్గ్రౌండ్ కావాలో అది చూస్ చేసుకొని మనకు దాని తగ్గ ఏ కలర్ అయితే కావాలో అది ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని ఏదైనా బ్యాక్ స్పేస్ నొక్కితే మనకు ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. ఓకే, నేను కంట్రోల్ జెడ్ కొట్టి బ్యాక్ వచ్చా, మళ్ళీ కంట్రోల్ జెడ్ ఒకసారి కొట్టుకుంటా. ఓకే, ఇప్పుడు మనకు రెక్టాంగిల్ అయింది, ఎలిప్టికల్ మర్క్యూరీ టూల్ అయింది. ఇప్పుడు సింగిల్ రా మర్క్యూరీ టూల్ ఇదేంటంటే ఇది ఫస్ట్ నేను కంట్రోల్ డీను క్యాన్సిల్ చేసిన, ఇది మనకు ఈ ఇమేజ్ ఇట్లా కనబడుతుంది అంటే దీంట్లో మనం ఒక్కొక్క బాక్స్ ఉంటుంది ఫోటోకి, ఆ బాక్స్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది, అన్ని కలర్లు కలిపి ఇది అవ్వదు, దాన్ని పిక్సెల్ అంటారు అనమాట. ఇప్పుడు ఇది సింగిల్ రా అంటే ఏంటంటే చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన ముందు ఆ టూల్ని సెలెక్ట్ చేసుకున్నా, సింగిల్ రా మర్క్యూరీ టూల్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి అది మీకు ఒక స్ట్రేట్ లైన్ లాగా పడింది, కానీ లైన్ లాగా కాదు, ఒక పిక్సెల్కి ఒక స్ట్రేట్ లైన్ పిక్సెల్కి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి నేను జూమ్ చేస్తున్నా చూడండి జూమ్ ఇవి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఆ మొత్తం ఆ అన్ని కలర్లు కలిపి అది ఏదైతే మనం కలర్ ఫిల్ చేస్తున్నాం దాన్ని అది అడ్జస్ట్ చేసుకొని మనకు ఒక ఇమేజ్ని చూపెడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇది ఒక్క లైన్లో మనకు స్ట్రేట్ లైన్లో ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు ఈ బాక్సెస్కి మనకి ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, యాడ్ సెలెక్షన్, సబ్స్క్రైబ్ సెలెక్షన్, ఇది ఇంటర్సెక్ట్ సెలెక్షన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ మనకు ఎటంటే అటు అట్లా రావు, ఇది ఏంటంటే ఒక స్ట్రేట్ లైన్ లాగా వస్తాయి అన్నమాట. అదే ఒక ఓన్లీ ఇట్లా స్ట్రేట్ లైన్లో మళ్ళీ వేరే బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ తప్పించి సగం తీసేసుకోవాలన్నమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్ సెలెక్ట్ కొట్టి ఇప్పుడు నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. చూడండి అది స్ట్రేట్గా ఒక లైన్నే తీసేసుకుంటాం. మనకి ఇప్పుడు ఇక్కడ దాకా ఈ పోర్షన్ దాకా కావాలి, ఇక్కడి దాకానే కావాలి అంటే రాదు, ఇది మొత్తం లైన్, ఇమేజ్ మొత్తానికి లైన్ తీసేసుకుంటారు. సబ్స్ట్రాక్ట్ తీసుకుంటే ఈ సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి వీడికెళ్ళి ఇట్లా నేను అడ్డంగా ఇంత తీసేస్తా అనుకుందాం, తీసుకోదంతా ఒక లైన్. చూడండి నేను జూమ్ అవుట్ చేస్తున్నా, మొత్తం ఒక లైన్నే తీసేసుకుంటుంది, మైనస్ చేస్తే లైన్నే మైనస్ చేస్తుంది. ఓకేనా, దీనికి ఇది పని చేయదు, ఇది స్ట్రైట్గా తీసుకున్నది. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ లైన్లో కావాలనుకుంటే ఈ లైన్లో ఇప్పుడు నేను కంట్రోల్ బ్యాక్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తా. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ పడ్డది. లేదు నాకు ఫోర్గ్రౌండ్ కావాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అది వేసుకున్నా. లేదు నేను డిలీట్ చేసుకోవాలి, చూడండి ఒక్కటే లైన్లో పడ్డది కలర్, లైన్ గీసినట్టు కదా. లేదు ఇప్పుడు ఈ లైన్ నాకు కొద్దిగా యాడ్ సెలెక్షన్ కొట్టుకొని ఓకే ఇట్లా సెలెక్షన్ యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో మొత్తానికి ఫోర్గ్రౌండ్ కొట్టి ఆల్ట్ బ్యాక్ స్పేస్ తో కలర్ వేసి ఇప్పుడు చూద్దాం. చూడండి మనం జూమ్ చేస్తేనేమో ఎక్కువ సెలెక్ట్ అయినట్టు చూపెడుతుంది, జూమ్ అవుట్ చేస్తే ఒక్క లైన్ లాగానే వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఇది వద్దు, నేను డిలీట్ చేస్తా, కీబోర్డ్లో డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఓకే ప్రజెంట్ అయితే నాకు అవసరం లేదు కాబట్టి నేను కంట్రోల్ జెడ్ అని కొట్టి బ్యాక్ వచ్చిన. ఓకే ఇదేనా ఇది సింగిల్ రా మర్క్యూరీ టూల్. ఇది ఇప్పుడు సింగిల్ కాలం మర్క్యూరీ టూల్ చూద్దాం. సింగిల్ కాలం మర్క్యూరీ టూల్ రా ఏమో మనకి ఇట్లా స్ట్రైట్ లైన్గా తీసుకుంది, ఇదేమో కాలం అంటే ఇట్లా నిలువుగా తీసుకుంటా. చూడండి ఇది నిలువుగా. మళ్ళీ దీన్ని కూడా సేమ్ మనం ఇక్కడ ఉన్న సెలెక్షన్స్, ఇక్కడ ఉన్న సెలెక్షన్లో నేను యాడ్ సెలెక్షన్ కొట్టిన,
యాడ్ సెలెక్షన్ కొట్టుకొని ఇప్పుడు ఇట్లా మైనస్ అంటున్నా, ప్లేస్ చేస్తున్నా. ఇట్లా సెలెక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇట్లా యాడ్ అవుతుంది. మళ్ళీ నేను ఆల్ట్ బ్యాక్ పేస్ తోటి ఫోర్గ్రౌండ్ కలర్ వేసి ఇది నాకు వద్దు, నేను డిలీట్ చేస్తా. డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్వర్స్ సెలెక్షన్ దీనికి పని చేస్తుంది. బట్ మనకు కావాల్సిన ఈ పోర్షన్ మట్టుకి, ఈ లైన్లు మట్టుకే వచ్చి మిగతాది డిలీట్ చేస్తుంది. చూడండి, మిగతా ఇమేజ్ మొత్తం డిలీట్ అయ్యి మన సెలెక్షన్ మట్టుకే ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు కంట్రోల్ D కొట్టి అన్సెలెక్ట్ చేసిన, కంట్రోల్ Z కొట్టి నేను బ్యాక్ వచ్చేస్తా. మీకు నా క్లాసెస్ గిట్ట నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీలాగా ఇంకెవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మా ఛానల్ లింక్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. నేను చెప్పే దాంట్లో ఏమైనా మీకు అర్థం కాకపోయినా ఏమైనా మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటికి నేను ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.